హలో అండి. అందరికీ నమస్కారం అండి. వారాహిదేవి నవరాత్రులు అయితే జరుగుతున్నాయండి. మూడవ రోజు అమ్మవారికి తిథి ఏంటి, అలంకరణ, మనకి అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం ఏంటి, పూజ సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, ఏ దీపం వెలిగిస్తే ఏ ఫలితం ఉంటుందో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మనకి వారాహిదేవి నవరాత్రులు చాలామంది సాయంత్రం పూట చేసుకుంటారు, లేదనుకుంటే పగలు మనకి తెల్లవారుజామున కూడా పూజ అనేది చేసుకుంటారనమాట. నైట్ చేసుకున్న వాళ్ళకి, పగలు చేసుకున్న వాళ్ళకి తిథి తెలుసుకుంటారు. మూడో రోజు అండి ఆషాఢ శుద్ధ తదియ తిథి అండి. ఆ రోజు మనకి 2025 జూన్ 27 శుక్రవారం రోజున మధ్యాహ్నం 1:24 ప్రారంభమయ్యి 2025 జూన్ 28 శనివారం రోజున మధ్యాహ్నం 12:23 అయితే ఉంటుందండి. అంటే ఆషాఢ శుద్ధ తదియ అండి. ఆ రోజు రాత్రిపూట పూజ చేసుకున్న వాళ్ళు 27 శుక్రవారం రోజు చేసుకోవాలండి. ఉదయం పూట పూజ చేసుకున్న వాళ్ళు అయితే జూన్ 28 శనివారం రోజు అయితే పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అమ్మవారికి ఆ రోజు చాంద్రగట్టగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం అండి కొబ్బరి అన్నం, బెల్లం పరవన్నం మనం అమ్మవారికి నైవేద్యంగా అనేది సమర్పించాల్సి ఉంటుందండి. మూడో రోజు మనం వారాహిదేవికి పెట్టవలసిన దీపం అండి తమలపాకుల దీపం అన్నమాట. ఏవైనా పనుల్లో ఆకంఠాలు వస్తుంటే అవి తొలగిపోవడానికి మనం తమలపాకు దీపం అనేది అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ అనేది చేసుకుంటాం అనమాట. ఇక్కడ తమలపాకుల మీద మనము శ్రీ వారాహిదేవి అని చెప్పి రాసి వాటిపైన దీపారాధన పెట్టి వెలిగించి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలాగ అమ్మవారి ఫోటో లేకపోయినా సరే అమ్మవారి దగ్గర ఇలా పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. పూజ గదిలో మనం ఇలా తమలపాకుల మీద అమ్మవారి పేరు రాసి మనం దీపారాధన వెలిగిస్తే కూడా మనకు చాలా మంచి జరుగుతుందండి. ఇదండి ఈరోజు వీడియో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.